హాయ్ అండి, నమస్తే. నేను నెల్లూరు సుబ్బుని. ఒక యోధుడు, ఎంతో మంది శత్రువులు అన్యాయంగా కేసులు పెట్టి ఇద్దరు ఆడబిడ్డలకి కుటుంబానికి దూరం చేసి 16 నెలల పాటు జైల్లో మగ్గపెట్టి ఒక పక్క 125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, అలాగే లోకల్ గా ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించిన టీడీపీ పార్టీ చాలా మంది కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి 16 నెలలు ఎలాంటి ఆధారాలు దొరక్కపోయినా గాని లోపల పెట్టి ఇక వల్ల కాక బెయిల్ ఇచ్చి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు, నాకు ఆరోగ్యం సరిగా లేదు, నాకు ఇక్కడ దోమలు కుడుతున్నాయి, నేను ఉండలేకపోతున్నాను, నా కంటి ఆపరేషను, నా కాలు ఆపరేషను, నాకు దిగులు పట్టుకుంది, ఇలాంటి ఏం మాటలు మాట్లాడలేదు. న్యాయంగానే ధర్మంగానే న్యాయాన్ని నమ్మి 16 నెలలు అణిచివేతకు గురి కాబడి ఒకానొక రోజు స్వేచ్ఛా స్వతంత్రాలతో న్యాయం గెలిచి రెక్కలు విరుచుకొని జైలు గోడలు బద్దలు కొట్టుకొని బెయిల్ అనేటటువంటి మరొక చిన్న అపవాదుని నెత్తినేసుకొని బయటికి రావడం జరిగింది. అదే సెప్టెంబర్ 24, 2013 సంవత్సరం. నేటికి కరెక్ట్ గా 12 సంవత్సరాలు. ఎవరినైతే ఏకాకిని చేశారో, ఎవరినైతే తన మాట వినలేదని చెప్పి చిత్రహింసలకు గురి చేశారో ఆ వ్యక్తి 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, మరొక 5 సంవత్సరాలు తిరుగులేని మెజార్టీతో ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించి చరిత్ర సృష్టించుకున్నాడు తనకై తాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ పేరుకి ఈరోజు ఒక మైలురాయి ఉంది. ఎవడి చేతా కానటువంటి ఈరోజు ఉండేటటువంటి సిబిఎన్ చంద్రబాబు నాయుడు అని మీరు అనుకుంటారు, కానీ సి అంటే కాపీ బాబు నాయుడు. కనీసం సొంతంగా ఒక పథక రచన చేయలేనటువంటి అమ్మఒడిని తల్లికి వందనంగా మారుస్తూ, వాహన మిత్రని కంటిన్యూ చేయాలనుకుంటూ, ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలని చెప్పి భయంతో సంపద సృష్టిస్తాను అన్న నోటితోనే 2,10,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసాడు 16 నెలల్లో చంద్రబాబు నాయుడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ పథకాలు అమలు చేస్తున్నారంటే దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారనే భయం ఉంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి భయంతోనే అరాకొరా పథకాలైన అమలు చేస్తూ వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో. అలా మీరు తొక్కేయాలనుకున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు మీలో భయం పుట్టించి సకల మేళా సమ్మేళనం అంటారు. అంటే ఒక జాతీయ పార్టీ, 2 ప్రాంతీయ పార్టీలు కలిసి కట్టుగా పోటీ చేసి, పైగా కొంతమంది కార్పొరేట్ వ్యవస్థలు నడిపేటటువంటి వాళ్ళు వందల వేల కోట్ల డబ్బు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి గెలిచాము అని చెప్పి ఆనందపడుతున్నటువంటి మీకు మరలా 2029లో రెట్టించిన ఉత్సాహంతో, రెట్టించిన పథకాలతో, రెట్టించిన తెలివితేటలతో 2.0 అనేది సినిమా చూపించడానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు. ఇది ఆల్రెడీ రాసి పెట్టేశాడు దేవుడు. ఎలాగంటే 2014లో సీఎం చంద్రబాబు నాయుడు, 2024లో సీఎం చంద్రబాబు నాయుడు, 2019లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 2029లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.